నమస్కారం. శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. మనం ప్రతిరోజు కూడా ప్రధాన దినపత్రికలోని ముఖ్యమైన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్ సిప్ అండ్ సీకి స్వాగతం. మరి ఈరోజు ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత మన ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వార్తలు మీకు పరిచయం చేస్తాను. సో ముందుగా సాక్షిలో చూస్తే నిన్న సుప్రీంకోర్టు ఒక ప్రధానమైన తీర్పు ఇచ్చింది ఎలక్టోరల్ బాండ్స్ గురించి. సో ఆ విషయం ప్రతి దినపత్రికలో కూడా ప్రధానంగా వార్తగా ఉంది. సో అదేంటంటే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, బాండ్ల పథకంలో లోపభూయిష్టం, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, సమాచార హక్కును హరిస్తుంది, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం, రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ, దాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవ నిర్ణయం, బాండ్ల లావాదేవీల వెల్లడికి ఆదేశం, ఎన్నికల సంఘం వెబ్సైట్లో పెట్టాలనే స్పష్టీకరణ. సో ఇది మొత్తం కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ప్రధానంగా సంచలనమైన నిర్ణయం ఇది. సో ఎందుకంటే విరాళాలు ఇచ్చే ప్రతి కంపెనీ కానీ లేకపోతే ప్రజలు కానీ కంపల్సరీగా ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఒక్క వినియోగదారుడికి కూడా అవకాశం ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధము, సమాచార హక్కు చట్టానికి విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇక మరో వార్త చూస్తే మీరే భావి లీడర్లు, మీరే నా యువ సైన్యం, వాలంటీర్లకు వందనములు, సీఎం వైఎస్ జగన్, మీ సేవా భావానికి ఈయన సెల్యూట్ చేస్తున్నారని చెప్పేసి నిన్న వాలంటీర్లకు నగదు పురస్కారాలు అందజేయడం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పన్ను చెల్లించే స్థాయికి ఎంఎస్ఈఎంలు, దేశంలోనే రికార్డు స్థాయిలో ఐటీ రిటర్న్స్ వృద్ధి, రాష్ట్రంలో నమోదు. గడిచిన 4 ఏళ్లలో ఏపీలో కొత్తగా 18 లక్షల మంది పన్ను రిటర్న్ దాఖలు. సో స్టేట్లో ఒక 18% మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవాళ్ళు పెరిగారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూస్తే ఎలక్టోరల్ బాండ్లు రద్దు, సమాచార హక్కు చట్టానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వాటితో విఘాతం, సేమ్ అదే వార్త. ఇక అధికారంపై చెయ్యేస్తే వీరభద్రుడి, సొంత పార్టీ వారిని నాశనం చేయకుండా వదలడు అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఒక ఎమ్మెల్యే చేసిన అవినీతి గురించి ఆంధ్రజ్యోతిలో వార్తలు రాస్తున్నారు. దానిలో భాగంగా ఒక వార్త రాశారు. ఇక సభా హక్కులకు దిక్కు లేదు, గనుల శాఖ వెంకటరెడ్డి తీరిది, శాఖ ఉన్నతాధికారులు ఫైర్, నోటీసులపై సరిగా స్పందించలేదని ఆగ్రహం, అధికారులపై చర్యలేవంటూ శ్రీముఖం. ఇంకా సేమ్ న్యూస్ అండి, దీంట్లో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన వార్తలు అవి. ఇంకా ఒకసారి ఈనాడులో చూస్తే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, ఆ పథకాన్ని వెంటనే నిలిపేయాలని చెప్పేసి వార్త. ఇక తిరగబడతారు, బానిసలుగా మిగిలిపోతారు, ఎన్నికలకి ఇక 54 రోజుల సమయం, 5 ఏళ్ల విధ్వంసంపై ఇంటింటా చర్చించాలి, ముఖ్యమంత్రి మానసిక అనారోగ్యం వల్ల ఈ దుస్థితి, విధ్వంసం పుస్తకాన్ని ఆవిష్కరణ సభలో చంద్రబాబు. నిన్న విధ్వంసం పుస్తకాన్ని ఆవిష్కరించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. సో ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవే రెండు ప్రధాన వార్తలు. స్టేట్లోకి చూస్తే మనం ఒకసారి మన ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన వార్తలు ఏంటో చూద్దాం. ప్రకాశం జిల్లాలో చూస్తే సో ముఖ్యంగా మనకు తెలుసు, ఇంతకుముందు మన ఎస్పీ గారు మల్లికా గారు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ స్థానంలో పరమేశ్వర్ రెడ్డి గారు నిన్న ఛార్జీ తీసుకున్నారు. సో ఆయన గురించి, ఆయన పుట్టు పూర్వోత్తరాల గురించి ఒక వార్త వచ్చింది. డిఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారి గురించి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారి గురించి. ఈయన ఫస్ట్ 2008లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ వచ్చిందంట. ఆ తర్వాత శిక్షణ పూర్తయిన తర్వాత 2011లో మొదటి పోస్టింగ్ కృష్ణా జిల్లా గుడివాడలో డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత వరుసగా గ్రేహౌండ్స్ కమాండర్గా, అలానే కరీంనగర్ జిల్లా జగిత్యాల్లో డిఎస్పీగా, తెలంగాణలో సిఐడి డిఎస్పీగా, అలాగే నెల్లూరులో ఏసీబీ డిఎస్పీగా, ఆ తర్వాత 2018లో ఏఎస్పీగా పదోన్నతి వచ్చింది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన దగ్గర ముఖ్య భద్రతాధికారిగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు విధులు నిర్వహించిన తర్వాత 2021లో ఐపీఎస్గా ఎంపికయ్యారు. ఆ తర్వాత 2022 మే నెలలో తిరుపతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. సో ఆ తిరుపతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు మనకి మళ్ళీ ట్రాన్స్ఫర్లలో భాగంగా మన ప్రకాశం జిల్లాకు రావడం జరిగింది. సో స్థూలంగా ఆయన యొక్క ప్రస్తావన అది, పరమేశ్వర రెడ్డి గారి ప్రస్థానం ఎస్పీ గారిది.
ఇక మరో వార్త చూస్తే తాగునీటి సరఫరాకు 15వ ఆర్థిక సంఘం నిధులు. సో జిల్లాలో ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో నీటి వసతి లేదు, వాటిని ట్యాంకర్ల ద్వారా నీరు వారికి సరఫరా చేయడం జరుగుతుంది. సో అటువంటి ప్రాంతాలకి వాటికి నీటి సరఫరాకు అవసరమైన ఆర్థిక నిధులు అనేవి 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఇవ్వాలని చెప్పేసి నిన్న కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. సో జిల్లాలో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా కలెక్టర్ గారు జిల్లా పరిషత్తు అదేవిధంగా జిల్లా పంచాయతీలకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో 82 ఆవాస ప్రాంతాలకి నీటిని సరఫరా చేయాల్సి ఉందంటగా కొన్ని అక్రమాలు జరగడం ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు దాని మీద ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించి సో నిజంగా అక్రమాలు ఎక్కడైనా జరిగాయో ఏంటో చూశారు. ఆ తర్వాత అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా అవసరం లేదు, కేవలం 70 ప్రాంతాలకే నీటి సరఫరా అవసరం అని చెప్పేసి తేల్చారు. ఆ 70 ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం కోసం అని చెప్పేసి 15వ ఆర్థిక సంఘం నిధులు రిలీజ్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు సూచించారు. ఇది ఆ వార్త. ఇక మరో వార్త చూస్తే కేసుల పరిష్కారానికి కక్షిదారులు సహకరించాలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి. సో మనకి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు. సో ఇరు వర్గాల ఆమోదంతో కేసుల పరిష్కారానికి కక్షిదారులు సహకరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి భారతి అన్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మార్చి 9వ తేదీన కక్షిదారుల సౌకర్యార్థం జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో కూడా జాతీయ లోక్ అదాలత్ అనే కార్యక్రమం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఏవైనా ఇరు పార్టీలు రాజీకి అవకాశం కల్పించే కేసులు ఏమైనా ఉంటే వచ్చి రాజీ చేసుకోండి. సో ఈ విధంగా రాజీ చేసుకోవడం ద్వారా త్వరగా మీ సమయాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎటువంటి కేసుల్లో ఈ విధంగా మనకు రాజీకి అవకాశం ఉంది అంటే క్రిమినల్ కేసులు, అదేవిధంగా మోటార్ వాహన ప్రమాద బీమా పరిహార చెల్లింపు కేసులు, అలానే చెక్ బౌన్స్ కేసులు, ఇంకా వివాహ సంబంధానికి సంబంధించిన కేసులు, ఇలాంటివన్నీ కూడా ఈ సివిల్ కేసులు. సో ఇవన్నీ కూడా దీనిలో పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న అంటే ఆల్రెడీ మనం కోర్టులో వేసిన న్యాయస్థానాల్లో వేసిన కేసులు కూడా మనము సో వీటిలో పరిష్కారం చేసుకోవచ్చు. అంటే కేసులు వేసినప్పుడు మనం కోర్టు ఫీజు పే చేస్తాం కదా, మళ్ళీ ఆ ఫీజు కూడా వెనక్కి రావడానికి అవకాశం ఉంది, అంటే మనం రిటర్న్ తీసుకోవచ్చు అన్నమాట. సో లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసుల్లో అప్పీలుకి వెళ్ళే అవకాశం లేదని, మళ్ళీ అంటే ఒకసారి కేసులు రాజీకి వచ్చి పరిష్కారం చేసుకున్న తర్వాత మళ్ళీ పై కోర్టులకు అప్పీలుకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో ఈ కేసు అంతటితో క్లోజ్ అయిపోతుంది అన్నమాట. సో దీనికి సంబంధించి ఇది ఎవరైనా కక్షిదారులు ఉంటే దీన్ని చక్కగా వినియోగించుకోమని చెప్పేసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి గారు కోరుతున్నారు. ఇక మరో వార్త చూస్తే నేడు మహా సూర్య వందనం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో యోగా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ కలెక్టర్. జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో చేస్తున్న యోగా ఏర్పాట్లను కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అలావిధంగా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఇద్దరు కలిసి గురువారం పరిశీలించారు. ఈ నెల 16వ తేదీన ఉదయం అంటే ఈరోజు ప్రణవ్ సంకల్ప యోగా సమితి వ్యవస్థాపకుడు పతంజలి శ్రీనివాస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సూర్యవందన కార్యక్రమం ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా ఇది విద్యార్థులతోటి 3000 మందితోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ భారత్ వరల్డ్ రికార్డ్ నమోదులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మనకి కలెక్టర్ దినేష్ కుమార్ మనకు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు అలాంటి రికార్డ్స్ ఇంతమందితోటి యోగా చేయటం అనేది సూర్య నమస్కారాలు అది 108 సార్లు సూర్య నమస్కారాలు చేయటం అనమాట. 3000 మందితో 108 సార్లు సూర్య నమస్కారాలు చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అదేవిధంగా భారత్ వరల్డ్ రికార్డ్స్లో నమోదులో భాగంగా చేస్తున్నారు. సో దాదాపు 3000 మంది 3000 మంది దీనిలో పాల్గొంటున్నారు. సో అక్కడికి వచ్చే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకంగా వైద్య శిబిరాలు కూడా దీంట్లో ఏర్పాటు చేస్తున్నట్లు మనకి తెలుస్తుంది, కలెక్టర్ గారు తెలియజేశారు. సో మరో వార్త చూస్తే ముఖ్యంగా పౌరులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సో మనం చూస్తూనే ఉన్నాం, దాదాపుగా మనకి పోలింగ్ జరిగిన ప్రతి సందర్భంలో కూడా 60 to 70% ఓటు హక్కు అంతకంటే ఎక్కువ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే యువత, ఉద్యోగస్తులు. సో యువత యొక్క ప్రాధాన్యత ఓటు హక్కులో చాలా ఉందని చెప్పేసి నిన్న కలెక్టర్ గారు ఒక సమావేశంలో
ఒకటి సమావేశం నిర్వహించారు. పౌరులంతా కూడా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని చెప్పేసి, ఇది ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడి కనీస బాధ్యత అని అలానే కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ నిన్న తెలియజేయడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అంటే స్వీప్లో భాగంగా జిల్లాలో ఇంజనీరింగు, అదేవిధంగా డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపాల్కి, కోఆర్డినేటర్లకి, అదేవిధంగా క్యాంపస్ అంబాసిడర్లకు నిన్న కలెక్టరేట్ స్పందన భవనంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు ఈ యొక్క ఓటు హక్కు యొక్క ముఖ్యమైన బాధ్యత ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది దాంట్లో చర్చించడం జరిగింది. అదేవిధంగా మనకి ఓటు వేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా ప్రత్యేకంగా ఓటు హక్కును వినియోగించుకున్న విధానాన్ని ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. మన ఇంటికే వచ్చి మన ఓటు హక్కును వాళ్ళు ఉపయోగించుకుంటారు. అంటే మన ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇది ప్రధానంగా ఆ వార్త గురించి. మరో వార్త చూస్తే అభివృద్ధి పనులకు ఆమోదం. నిన్న ఒంగోలు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 36 అంశాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఇది నిన్న ఒంగోలు మేయర్ ఛాంబర్లో నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి మేయర్ గంగాడ సుజాత అధ్యక్షత వహించారు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే నగరంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, దాని మీద సమీక్ష ఒకటి నిర్వహించారు. ఆ పనులను ఇంకా వేగవంతంగా చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఒక 36 అంశాలపై సమీక్ష కూడా నిర్వహించారు. ఇంకా ఎటువంటి అభివృద్ధి పనులకు మనము చేయాల్సి ఉంది, చేసే పనులు ఎలా డెవలప్మెంట్ అవుతున్నాయి, చేయాల్సిన పనులు ఏంటి అనే దాని మీద మొత్తం ఒక స్టాండింగ్ కమిటీ నిన్న సమావేశమైంది. మనకి ఈ స్టాండింగ్ కమిటీలో ముఖ్యంగా సమావేశంలో కమిషనర్ ఎం జస్వంతరావు, అదేవిధంగా ఏసీపీ కేవి వెంకటేశ్వర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు 5 ఉంటారు కదా, ఈ స్టాండింగ్ కమిటీ సభ్యులు వీళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరో ముఖ్యమైన వార్త చూస్తే 20వ తేదీన ఒంగోలులో జాబ్ మేళా. మనకు ప్రతి వారానికి నెల రోజుల్లో ఎక్కడో చోట జాబ్ మేళాలు జరుగుతూనే ఉంటాయి. రేపు 20వ తేదీ దానిలో భాగంగా రేపు 20వ తేదీ కూడా ఒంగోలులో ఒక జాబ్ మేళా నిర్వహించనున్నారు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఇది నిర్వహించేది జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 20వ తేదీ జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి అధికారి టి భరద్వాజ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ముఖ్యంగా ఇక్కడ ఈ జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు, అలానే శ్రీచక్ర, హుండై, రిక్వైర్స్ కంపెనీస్లో రిటైల్ బ్యాంక్ మిత్ర, అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్, సేల్స్ కన్సల్టెంట్, ట్రైనర్, యూజ్డ్ కార్ వాల్యుయేటర్స్, సేల్స్ క్యాషియర్స్, అలానే బిల్డింగ్ ఎగ్జిక్యూటివ్స్. వీటిలో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరైనా క్వాలిఫైడ్ అయిన పర్సన్స్ ఉంటే ఈ జాబ్ మేళాకు అటెండ్ కావచ్చు. ముఖ్యంగా దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్గా ఉంది. ఏజ్ లిమిట్ కూడా 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంది. ఎవరైనా కానీ ఈ జాబ్స్కి క్వాలిఫై అయ్యి ఎంపిక కాబడితే వారికి 13 నుంచి 15,000 వరకు శాలరీ వస్తుందంట. 13 నుంచి 15,000 వరకు శాలరీ. అదేవిధంగా దీనికి సంబంధించి మళ్ళీ కొన్ని ఇన్సెంటివ్స్, ఆకర్షమైన ప్రోత్సాహాలు ఇవి కూడా ఉంటాయి. ఎవరైనా కానీ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కావాలనుకుంటే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఫోన్ నెంబర్ ఏంటంటే 08592281776. ఈ ఫోన్ నెంబర్ని సంప్రదించి మరిన్ని వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. అలానే మరో వార్త చూస్తే మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. నేను ఒక మహిళలు రక్షణ, అదేవిధంగా హక్కుల గురించి ప్రతి ఒక్క మహిళ కూడా అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి దళిత బహుజన రీసోర్స్ సెంటర్ రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ ఎం హేమలత నిన్న ఒక తెలియజేశారు. గురువారం స్థానిక టీటీడీసీలో డిబిఆర్సి, డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఒకటి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సామాజికంగా, ఆర్థికంగా మహిళలు, అదేవిధంగా విద్యను అభ్యసించడం ద్వారా మహిళలు ఏ విధంగా ఎదగాలి, అదేవిధంగా ఆడపిల్లలను ఏ విధంగా రక్షించుకోవాలి, ముఖ్యంగా బాల్య వివాహాల చట్టం గురించి, గృహహింస చట్టం గురించి, అలానే మహిళలను శారీరకంగా వేధించడము, బాధించడము, అదేవిధంగా వరకట్నం కోసం కూడా వేధించడము, మహిళలను అశ్లీల చిత్రాలు చూడాలని ఫోర్స్ చేయడము, ఇలాంటివన్నీ కూడా
కేవలం మగపిల్లలనే కనాలి, ఆడపిల్లల్ని కనకూడదు అని చెప్పేసి మానసికంగా ఒత్తిడి చేయడము. సో ఇలాంటి అన్నిటి మీద కూడా మహిళలు తగిన అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి నిన్న ఆ సమావేశంలో చర్చించడం జరిగింది. కాబట్టి మహిళలు ముఖ్యంగా వీటన్నిటిపైన కూడా ప్రధానంగా అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యము. సో మరో వార్త చూస్తే ఉద్యోగుల ఆందోళన, జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, కలెక్టరేట్ ఎదుట డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు. సో నిన్న మనకి లంచ్ టైంలో సో ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వాళ్ళ యొక్క డిఏలు, అలానే వాళ్ళ యొక్క లీవ్లు, ఏపీజీఎల్ఐ, అదేవిధంగా జిఎఫ్ రుణాలు, సో వీటన్నిటి మీద వాళ్ళకి బకాయిలు ఉన్నాయి ప్రభుత్వము, వీటిని వెంటనే చెల్లించాలని చెప్పేసి మధ్యాహ్నం లంచ్ టైంలో నల్ల బ్యాడ్జీలు ధరించి జేఏసీ పిలుపు మేరకు వీళ్ళందరూ కూడా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సో అది చాలా రోజుల నుంచి చేస్తున్నారు అప్పుడప్పుడు. సో దానిలో భాగంగా నిన్న కూడా ఇది చేయడం జరిగింది. ఇక ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓగా డాక్టర్ పద్మజ, సో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ అధికారిగా డిఐఓ డాక్టర్ పద్మజను నియమించారు. ఇక్కడ డిఎంహెచ్ఓగా పనిచేస్తున్న డాక్టర్ రాజ్యలక్ష్మి అనారోగ్య సమస్యతో ఈ నెల 26వ తేదీ వరకు సెలవు పెట్టారు. సో ఆమె స్థానంలో ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓగా డాక్టర్ పద్మజను నియమిస్తూ కలెక్టర్లు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. సో ఈ నెల 27న మళ్ళీ రాజ్యలక్ష్మి గారు తిరిగి విధుల్లో చేరొచ్చు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మరో వార్త చూస్తే నగరంలో పోలీసులు తనిఖీలు. సో ఇప్పుడు అన్ని ఎలక్షన్స్ టైం కదా, సో దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు నగరం అంతా విస్తృతంగా తనిఖీలు చేశారు. సో దానిలో భాగంగా రానున్న ఎన్నికల దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గురువారం ఒంగోలు నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఈ కారు పార్కింగ్ ప్రదేశం ఉంది కదా, సో అక్కడ ఆ తర్వాత ఆటో డ్రైవర్ల లైసెన్సులు పరిశీలించారు. వారితో పాటు ఈ దీనిలో భాగంగా డిఎస్పీ కిషోర్ మాట్లాడుతూ గంజాయి, మద్యం అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి వారందరూ కూడా హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అద్దంకి బస్టాండు, అలానే జయరామ్ సెంటర్, లాయర్పేట, రంగారెడ్డి చెరువు ప్రాంతాలు, సో వీటిల్లో కూడా అద్దెకి తిరిగే కార్లను ఆపి తనిఖీలు చేశారు. సో ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అలానే అసాంఘిక కార్యకలాపాలకు ఎక్కడైనా పాల్పడితే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పేసి సో డిఎస్పీ కిషోర్ బాబు గారు నిన్న తెలియజేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇవంటి మన ప్రకాశం జిల్లాలో ఈరోజు ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రధాన వార్తలు. సో తిరిగి రేపటి కాఫీ టైమ్స్ ఇప్పటి కార్యక్రమంలో మరిన్ని తాజా వార్తలతోటి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.